కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటేనని, గతంలోనూ అనేక సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మండిపడ్డారు. కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు లేవని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని శ్రీధర్ తెలిపారు. బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. మంచు మోహన్ బాబు సినీ నటుడు, ఆయన కుమారుడు మంచు విష్ణు, వారి కుటుంబం బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కించపరుస్తూ, వారి నటించిన సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు పెడుతూ, పాటలు పెడుతూ బ్రాహ్మణ జాతిని అత్యంత అవహేళనగా, అవమానకరంగా, నీచంగా పెట్టి చూపించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చినాయి. కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది. పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం, దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకు ఒక రిప్లై నోట్ ఇవ్వటం, ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది, సినిమా సెన్సార్ అవ్వలేదు, ఏమీ లేకుండానే పంతం కోసం బ్రాహ్మణుల మీద కక్షతో గుంటూరులో విజ్ఞాన మందిరంలో అవుట్డేట్ హీరోలు, అవుట్డేట్ తారాగణంతో అవుట్డేట్ కొంతమంది రాజకీయ నాయకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మంచు విష్ణు గాని మంచు మోహన్ బాబు గాని దమ్ముంటే, మీరు మగ పుట్టక పుట్టి ఉంటే, దమ్ముంటే ఈ సమాజంలో మీరు నిర్మించిన కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవు అని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీకు దమ్ముంటే చెప్పగలరా అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు గుంటూరులో జరగనున్న కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటేనని, గతంలోనూ అనేక సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మండిపడ్డారు. కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు లేవని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని శ్రీధర్ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మంచు విష్ణు, మంచు మనోజ్ నటించిన కన్నప్ప సినిమా ఈ రోజు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు సిద్ధం చేశారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా, అయితే కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులు కించపరిచే పాత్రలు ఉన్నాయి, అవి మా బ్రాహ్మణ సమాజానికి అవమానకరంగా ఉన్నాయి, ఆ పాత్రలను తొలగించాలంటూ కూడా ఇప్పటికే బ్రాహ్మణ చైతన్య వేదిక సినిమా చిత్ర యూనిట్ నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సినిమాలో గనక పిలక గిలక అనే పేర్లు, ఆ పాత్రలు గనక పేర్లు తీసేయకపోతే ఆ కన్నప్ప సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే నిన్న సాయంత్రం బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడిగా ఉన్న సిరిపురపు శ్రీధర్ శర్మ ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అదే సమయంలో తాము శంకరులా సెంటర్ లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘాలు నిరసన కార్యక్రమం చేపడతాము. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా గనక పిలక గిలక పాత్రలు తమ సినిమాలో లేవు, తీసేస్తున్నామని ప్రకటన చేయకపోతే తక్షణమే అక్కడ అడ్డుకుంటాము, తదుపరి కార్యక్రమంగా కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా శ్రీధర్ శర్మ ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం గుంటూరులో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నప్పకి బ్రాహ్మణ సంఘాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సాయంత్రం ఏం జరుగుతున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.